గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు డయాబెటీస్ అండ్ గ్లైసెమిక్ లోడ్ గురించి మాట్లాడదామండి. ఇదివరకు గ్లైసెమిక్ ఇండెక్స్ గురించి నేను మీకు చెప్పాను. గ్లైసెమిక్ లోడ్ అని అంటే హౌ మచ్ అ ఫుడ్ రైజెస్ బ్లడ్ షుగర్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. గ్లైసెమిక్ ఇండెక్స్ ఏంటంటే హౌ క్విక్లీ అ ఫుడ్ విల్ రైజ్ యువర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అని. సో దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే కొన్ని ఫుడ్స్కి మన గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండొచ్చు, బట్ గ్లైసెమిక్ లోడ్ తక్కువ ఉంటుంది అనమాట. అలాంటి ఫుడ్స్ ఆర్ రిలేటివ్లీ సేఫ్, కంపారిటివ్లీ సేఫ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మిలన్కి గ్లైసెమిక్ ఇండెక్స్ కొంచెం ఎక్కువ, బట్ గ్లైసెమిక్ లోడ్ వచ్చేసరికి తక్కువ. సో ప్రిఫరబుల్లీ ఇట్ కెన్ బి గివెన్ ఇన్ అ డయాబెటిక్ పేషెంట్. సో ఇది మనకి ఈ వేరియేషన్ తెలుసుకోవడం అనేది మోర్ ఇంపార్టెంట్ అండి. సో గ్లైసెమిక్ ఇండెక్స్ కన్నా గ్లైసెమిక్ లోడ్ అనేది మనం చూసుకోవడం, ఏదైనా ఫుడ్కి మనకి జనరల్గా గ్లైసెమిక్ లోడ్ తాలూకు వాల్యూ తెలుసుకోవడం అనేది మోర్ ఇంపార్టెంట్ ఇన్ కంట్రోలింగ్ అండి. కామన్గా వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ ఉంటుంది. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్లో కామన్ వైట్ రైస్కి ఏంటంటే గ్లైసెమిక్ లోడ్ కొంచెం ఎక్కువే ఉంటుంది. బట్ దాంట్లోనే టైప్స్ ఆఫ్ రైసెస్లోని మనకు కామన్గా తెలిసింది బాస్మతి అండ్ సోనా మసూరి, రెడ్ రైస్, వీటిలన్నింటిలో కంపేర్ చేస్తే సోనా మసూరిలో కామన్ వైట్ రైస్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది, అండ్ బాస్మతిలో దానికన్నా తక్కువ ఉంటుంది, అరౌండ్ 32 అట్లా ఉంటుంది అనమాట. అండ్ మన రెడ్ రైస్లో ఇంకా దానికన్నా తక్కువ ఉంటుందండి. సో గ్లైసెమిక్ లోడ్ అన్నది ఇట్ గివ్స్ యూ హౌ వెల్ యూర్ షుగర్స్ విల్ బి కంట్రోల్డ్. సో ఎప్పుడు కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ కన్నా గ్లైసెమిక్ లోడ్ కూడా కొంచెం కంట్రోలింగ్ యువర్ బ్లడ్ షుగర్స్ అన్నది మంచిదండి. థ్యాంక్ యూ.